నా సాక్ష్యం ఏంటంటే మాది నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి. మా అల్లుడు కూతురు 2003లో బాబు పుట్టి పురుట్లోనే చనిపోయిండు. అయితే ఒకరోజు టీవీ పెట్టాను. టీవీలో కలర్ ఛానల్లో అయ్యగారు వాగ్దానం వచ్చింది. అమ్మ బిడ్డను కోల్పోయావని ఏడుస్తున్నావా, కుమ్మరి కుండను చేస్తాడు, అతని చేతిలోనే ఒక్కొక్కసారి పోయినాక ఆ కుండ తీసి పక్కకు వేయడమ్మా, మళ్ళీ ఆ కుండను తీసి మళ్ళీ ఇంకొక రూపంగా రూపిస్తాడు, అలాగనే నీ కుమారుని ఇంకొక రూపంగా నీకు కుమారుని ఇస్తాడు, భయపడొద్దని టీవీలో వాగ్దానంలో దేవుడు అయ్యగారి ద్వారా నాతో మాట్లాడిండు. అటు రీతిగా నా వాగ్దానం పట్టుకొని అయ్యగారి కాడికి పాప బుజ్జికి నెల అయినాక ఇక్కడ తీసుకొచ్చి అయ్యగారు పాపకి పురిట్లోనే బాబు చనిపోయిండు అని చెప్పినప్పుడు అయ్యగారు తిరిగి మళ్ళీ కొడుకుని ఎత్తుకొస్తావు పో అని చెప్పి నోట్లో ప్రేయరాలు వేసి అట్టుపండు ఇచ్చిండు. అటు రీతిగా అదే నెలలోనే పాపకి గర్భవతిని ధరించింది. ఇప్పుడు బాబు ఈరోజు ఫస్ట్ బాబుకి 2027 తారీఖు డేట్ ఇచ్చిండ్రు. అయితే మళ్ళీ ఈ బాబుకు మళ్ళీ ఇదే 5వ నెల 27కు డేట్ ఇచ్చారు. మాకు భయమైంది, మళ్ళీ 7వ తారీఖు డేట్ అయ్యిందని మా అల్లుడు వాళ్ళందరూ భయపడుతుంటేనే అయ్యగారు ఉండి అమ్మ కీడంతా మేలుగా మారుస్తాడు, బలమైన కొడుకుని ఎత్తుకొస్తావు పో అని అయ్యగారు మళ్ళీ వాగ్దానం చేసిండు. ఇటు సాక్ష్యం దేవుడు దీవించును కాక.